వెల్కమ్ టు రవి కిరణాలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం. ఉక్కపోత నుంచి నగరవాసులకు ఊరట, కానీ ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు. కోటి, ఖైరతాబాద్, లక్డీకపుల్ ప్రాంతాల్లో కుండపోత వాన. రోడ్లపై భారీగా నిలిచిన నీరు, గుంటల పాటు స్తంభించిన వాహనాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య. మందకృష్ణ మాదిగ ఆగ్రహం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అవమానించారని మండిపాటు. మంత్రి వివేక్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించారని విమర్శ. సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. జగన్ రోడ్డు ప్రయాణానికి బ్రేక్. హెలికాప్టర్కు మాత్రమే అనుమతి. ఈ నెల 9న అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఇది ప్రభుత్వ కుట్రేనని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపణ. తాము అనుమతి అడగలేదని, భద్రత మాత్రమే కోరామని స్పష్టీకరణ. నవంబర్లో కేరళలో అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు మ్యాచ్. కొచ్చి స్టేడియంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మైదానం ఆధునీకరణకు ప్రణాళికలు. ప్రపంచ ఫార్మా దిగ్గజ సంస్థ ఏలీ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9,000 కోట్ల పెట్టుబడి చేరున్నట్టు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏలీ లిల్లీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్స్ల్ టోకల్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు సమావేశమయ్యారు. తెలంగాణను ఫార్మా హబ్గా తీర్చిదిద్దడంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించే దిశగా కంపెనీ కీలక ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టి అవుతాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 150 ఏళ్ల ప్రాచీనత కలిగిన అమెరికన్ కంపెనీ ఏలీ లిల్లీ ఫార్మా రంగంలో తెలంగాణకు గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న మాకవరపాలెం పర్యటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 9వ తేదీన విశాఖపట్నం నుంచి నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం వద్ద మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు ఆంక్షలు విధించడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం జగన్ అక్టోబర్ 9న ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే అదే రోజు విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ విశాఖపట్నం సిటీ పోలీసులు, అనకాపల్లి ఎస్పీ ఈ పర్యటనకు రోడ్డు మార్గంలో అనుమతి నిరాకరించారు. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నానికి హెలికాప్టర్లో వెళ్లాలని సూచించారు. మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. ఆయన ఏదో విశాఖపట్నంలో ఇండియా సౌత్ ఆఫ్రికా విమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఉందా, మేము మ్యాచ్ ఆపుతామన్నాం. ఏమన్నా వాళ్ళు ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళని ఏం అడ్డుతామని చెప్పలేదే, అటువైపు వెళ్తామని చెప్పలేదే. సమస్య మీద మాట్లాడతామని చెప్తున్నాం. సమస్యని ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన మాకేం లేదు. మాకు గొడవకు రాలేదు అసలు. మేము ఇవన్నీ అందుకనే చెప్పాను కదా, ఇవన్నీ కూడా రాష్ట్రంలో తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో వారందరికీ ఇది సమాధానం. లేదు అని అంటే ఏం చెప్తాం? నేను లేదు అని, నర్సీపట్నంలో లేదన్నారు, తీసుకెళ్ళి చూపించాం మీకు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. పాడేరులో లేదన్నారు, పాడేరులో ఉంది. పులివెందుల్లో లేదన్నారు, పులివెందుల్లో అసలు మాకు సీట్లే అవసరం లేదని రాశారు.
సో అందుకని లేవని ఎవరంటున్నారో వారికి చూపించడానికే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. సో దయచేసి అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలు అనేటువంటిది తెలుస్తాయి అనేటువంటిది మామూలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దానికి సంబంధించి 4వ తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు, సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ తిరిగి మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. ఈ లోపు మధ్యాహ్నం దాదాపు 2-2:30 ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించి ఏదైతే మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు కాలేజీ నిర్మాణం రోజంతా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన భాగ్యనగర వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా ఉపశమనాన్నిచ్చింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అరగంట పాటు ఏకధాటిగా దంచుకుట్టిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన కేంద్రాలైన కోటి, అబీడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లక్డీ కపూల్తో పాటు రాజేంద్రనగర్, గన్నిపేట వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే కీలక సమయంలో వర్షం ముంచెత్తడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. మంత్రి అడ్డూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అని సంబోధించడం దారుణమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ ఖండించకపోగా సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డూరి లక్ష్మణ్ మీద పొన్నం చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దళితులు, బలహీన వర్గాల మధ్య వివాదం పెరగడం మంచిది కాదని ఉద్దేశంతో తాను వెంటనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేశారని తెలిపారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని చూస్తున్నామని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పే వరకు సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. దళిత, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూరు లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది. ఒక దళిత, ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు,
సమాజం ఎవరు కూడా అంగీకరించారని, ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్. విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గురుకులం విద్యార్థులను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో మాట్లాడి అవసరమైన సదుపాయాలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఫోకస్ పెట్టాల్సింది 2047 మీద కాదు, గిరిజన బిడ్డల భవిష్యత్తుపైనే పెట్టాలని తీవ్రంగా విమర్శించారు. 225 మంది అమ్మాయిలు ఉన్న హాస్టల్లో ఒక్క బాత్రూమే ఉందని హైకోర్టు చెప్పిన విషయమే మనసున్న వారిని కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యా సౌకర్యాలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనల రూపంలో కేంద్రానికి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. ప్రతి పిల్లవాడి హక్కును కాపాడే పోరాటం కాంగ్రెస్ కొనసాగిస్తుందని షర్మిల స్పష్టం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళయ్యి ఏం ఆలోచిస్తారు? మేము ఒక జైల్లో ఉన్నాము, కనీసం బాత్రూంలో కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, కూటమి సర్కార్కి మీరు ఫోకస్ పెట్టాల్సింది 2047 మీద కాదు, ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మొత్తము ఎన్నున్నాయో అన్నిటినీ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు, కాలేజీలకైనా వెళ్లి అక్కడున్న పరిస్థితుల గురించి ఆరా తీసి అక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఒక సంతకాల సేకరణ, అక్కడ వాస్తవాలు ఏమిటి, అక్కడ పరిస్థితులు ఏమిటి మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అని అక్కడ పేరెంట్స్ తో అయినా బిడ్డలతో అయినా మాట్లాడి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది, యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి, కూటమి సర్కార్ కి మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలలో, అంశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు లేదా గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన బిడ్డలకు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశము చాలా ముఖ్యమైనది. వెంటనే దీన్ని టేకప్ చేయాలని 2 సంవత్సరాలు టైం లైన్ పెట్టుకొని అన్ని హాస్టళ్లను మెరుగు చేయాలి. మళ్ళీ దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి. క్రమంగా కంటిన్యూస్ బేసిస్ మీద ఈ హాస్టళ్లు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఒక రిపోర్టును కూడా తయారు చేసేటట్టు ఆ కమిటీ కంటిన్యూస్ గా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఆయన ఘనంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి పల్లకి ఊరేగింపులో నడిచి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామివారి రథయాత్రను ప్రారంభించి ప్రాంతీయ భక్తుల ఉత్సాహం, ఆధ్యాత్మిక వాతావరణం పట్ల కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయాల అభివృద్ధి, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని గుర్తు చేశారు. సిరిసిల్ల అభివృద్ధిలో ప్రజల సహకారం ముఖ్యమని, అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతిని సాధించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. గ్రూప్ 1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల డిమాండ్ చేశారు. నియామక పత్రాలు ఇచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలపై హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఈ ప్రక్రియలో ప్రభుత్వం చేసిన తప్పులను వెలుగులోకి తెచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల తుది తీర్పు రాకముందే
మెయిన్స్ ఆన్సర్ షీట్లు డిస్పోజ్ చేయాలని చూస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను స్తంభింపజేస్తామని కవిత హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు ఆడుతోందని విమర్శించారు. ఇటు పారదర్శకత, న్యాయమనే సూత్రాలు పాటించకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. మెయిన్స్ పరీక్ష వరకు కూడా అనేకమైనటువంటి తప్పులు మీరు చేశారు. అనేకమైనటువంటి అంశాలలో ల్యాప్సెస్ ఉన్నాయి. అనేకమైన విషయాలలో మీ లాయర్లే కోర్టులలో ప్రభుత్వం తరఫున కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా గమనంలోకి పెట్టుకోండి. రేపు పొద్దున మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. నిరుద్యోగుల మీద ఇంత కక్ష సాధింపు చేసి ఒకటి నుంచి ఇంకో దగ్గరికి లిటిగేషన్ చేస్తూ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒకటే డిమాండ్. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. ఏవైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. ఆ ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ పరీక్ష మళ్ళీ పెట్టమని చెప్తే మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు అన్నీ కూడా ఒక జోక్ లాగా తయారవుతాయి. టీఎస్పీఎస్సీ అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ప్రేమగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అట్లాంటిది మీరు దొంగల జోరే అర్ధరాత్రి రాత్రి పోయి రిజల్ట్ ఇస్తారు. తెల్లారి ఆగమాగం అందరినీ పిలిచి ఎక్కడనో ప్రోగ్రాం పెట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఎందుకింత దొంగతనం? ఎందుకింత దాపరికం? ఎందుకు పారదర్శకత లేదు? పారదర్శకత ఉండాలనే కదా కోరుకున్నాం. 10-11 ఏళ్ళు జరగలేదు ఎగ్జామ్, ఇప్పుడు జరుగుతున్నది ఎగ్జామ్. మళ్ళీ ఎందుకు భవిష్యత్తుతోని, పిల్లల భవిష్యత్తుతోని మీరు చెలగాటమాడుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రధానంగా ఒకటి, దీని వెనుక కుట్ర ఉన్నది. ఆ కుట్రలో భాగంగానే మీరు ఏవైతే మెయిన్స్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఇది తేలకుండా డివిజన్ బెంచ్లో కానీ సుప్రీంకోర్టులో కానీ గ్రూప్ 1 విషయం తేలకుండా మెయిన్స్ పేపర్స్ డిస్పోజ్ చేస్తే టీఎస్పీఎస్సీని ఒక్క నిమిషం కూడా నడవనీయకుండా ప్రతిష్టంభన చేస్తాం, ఆక్యుపై చేసుకుంటాం టీఎస్పీఎస్సీ ఆఫీస్ అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి అడుగులో కేవలం మీరు పంతంతోని విద్యార్థులను అవమానపరుస్తూ, నిరుద్యోగ యువతను అవమానపరుస్తూ ముందుకెళ్తున్నారు తప్పితే సానుభూతితోని మిస్టేక్ అయితే ఒప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేదు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. కానీ దాన్ని కూడా తుంగలో దొక్కి 8 మందికి అర్హత లేనటువంటి వారికి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలు సహించారని చెప్పి మేము చెప్తూ నిరుద్యోగుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది. రేపటి నుంచి 15వ తారీఖు వరకు వరుసపెట్టి వారం రోజుల పాటు నిరుద్యోగులకు అండగా రోజొక తీరు మేము కార్యక్రమాలు టేకప్ చేస్తాం. మీరు ఎగ్జామ్ మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలుసు మీరు వచ్చి ఉద్యమాలు చేయలేరు, మీరు బయటికి రాలేరు. చాలామంది మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు, రకరకాల వ్యాపకాల్లో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మీ తరఫున నేను కొట్లాడతాను, తెలంగాణ జాగృతి కొట్లాడుతుంది. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టించే వరకు వదిలిపెట్టబోమని చెప్పి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకటి శ్రీహరి, పొంగులటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రేపు హైకోర్టులో జరగబోయే విచారణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై, చట్టపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం మంత్రులు, నేతలు బీసీ సమాజానికి న్యాయం తప్పక జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మద్యం మాఫియా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
వైసీపీ పాలనలో మద్యం మాఫియా ఉధృతంగా సాగి ప్రజల ఆరోగ్యాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ఇప్పుడు అదే వైసీపీ నాయకులు నీతులు బోధించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను సస్పెండ్ చేయడం ద్వారా తమ పార్టీ విలువలను కాపాడిందని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని అన్నారు. నిజాయితీలో పాలన కొనసాగించడం ద్వారానే ప్రజల నమ్మకం పెరుగుతుందని కొల్లూరు రవీంద్ర తెలిపారు. ఇవాళ మద్యం మాఫియా చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుని ప్రజా ఆరోగ్యాన్ని దోచుకుని లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల ఇవాళ మొత్తం కూడా అలీబాబా 40 దొంగలు వచ్చినట్టు మొత్తం బయటకు వస్తూ ఉన్నారు. ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. తంబళ్ళపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మద్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయటం జరిగింది. చేసి రైడ్ చేశాం. అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గం ఓట్ల కోసమే ప్రభుత్వం శ్మశాన వాటిక నిర్మాణానికి జీవో జారీ చేసిందని అన్నారు. ప్రజా అవసరాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ తరహా తాత్కాలిక నిర్ణయాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు. అభివృద్ధి అనే పేరుతో ప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మోసపోరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లు వివేకంతో వ్యవహరిస్తారని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని రఘునందన్ రావు హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీ గల పాలన అవసరమని, కూటమి ప్రభుత్వ విధానాలు ప్రజలను విసిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో ఇది పూర్తిగా ఒక వర్గం ఓట్లని, ఒక వర్గం ప్రజలని అపీజ్మెంట్ చేసి ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డర్ గా మాత్రమే మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తా ఉంది. నాట్ టు ఇంటర్ఫియర్ అని, పీస్ఫుల్ గా ఎవరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాలనీల పెద్దలందరూ కూడా ఎలక్టెడ్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని, సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని, లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, జీహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాలనీవాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరిగినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను దెబ్బతీసి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని విమర్శించారు. వేలాది మంది ఉద్యోగులను అనిశ్చితిలోకి నెట్టేసిన బీఆర్ఎస్ పాలన ప్రజా వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని తిరిగి బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించిందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. ప్రజల ప్రయాణ హక్కులను కాపాడడంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ మళ్లీ బలంగా ముందుకు సాగుతుందని డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 8.78% పెంచారు. 2019లో 26.26%, 2022లో 20.51%. అంటే దాదాపు 56%, 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆనాడు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్ ఛార్జెస్ పెంచిన మాట వాస్తవం కాదా? అదే కాకుండా ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేశారు. పట్టించుకున్న పాపాన మీరు పోలే. అక్టోబర్ 5, 2019 నుంచి నవంబర్ 25, 2019 వరకు ఆనాడు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే పట్టించుకున్న పాపాన పోలే ఆనాడు కేసీఆర్ గారు.
అదే లాస్ట్కు హైకోర్టు ఇన్వాల్వ్ అయి దీన్ని పరిష్కరించని చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే ఆర్టీసీని కాపాడాలి, ఆర్టీసీలో పనిచేసినటువంటి కార్మికులను కాపాడాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ప్రభుత్వం భావించి లాభాపేక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా 2,500 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలని, 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఏదో నామినల్ గా పెంచే ప్రయత్నం చేస్తే దాన్ని రద్దాంతం చేసే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఆనాడు చేసి ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయ్యే ప్రయత్నం చేసి అది కుదరకపోగా ఆనాడు కోర్టు జోక్యం మేరకు మీరు ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు చేసిన మాట వాస్తవం. మాది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని కాపాడుతూనే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది ఆర్టీసీకి. ఇప్పటి వరకు దాదాపు 6,000 క్యాన్సర్ నివారణ కోసం కూటమి ప్రభుత్వం సమగ్ర కృషి చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖ శ్రీకృష్ణ విద్యామందిర్లో రోటరీ సంస్థ, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాలికల సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3,500 రూపాయల విలువైన ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో ఇది చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. క్యాన్సర్ను నివారించాలంటే అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు అత్యవసరమని తెలిపారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. క్యాన్సర్ బారిన పడకుండా తర్వాత ఆర్థికంగా ఏ కుటుంబం కూడా చితికిపోకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం, 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలకి ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. అది దాదాపు ఒక్కొక్క వ్యాక్సిన్ 3,500 రూపాయలు అవుతుంది. దాన్ని ఉచితంగా ఇవాళ రోటరీ క్లబ్, అదేవిధంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 3,500 క్యాన్సర్. దీనివల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన ఏ బాలిక ఏ మహిళ పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫుట్బాల్ అభిమానులకు పండుగ లాంటి వార్త. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ జట్లలో ఒకటైన అర్జెంటీనా నవంబర్లో కేరళలో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ మంగళవారం ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా మైదానాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. స్టేడియంలో అవసరమైన మరమ్మతులు, ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడాన్ని అన్ని శాఖల మధ్య పూర్తి సమన్వయం అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రవి కిరణాలు.